సంగీతం ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉంటానని అన్నారు ఇండియన్ ఐడల్ విజేత రేవంత్. ఇకపై బాలీవుడ్కే పరిమితం అవుతాడని కొంతమంది చెప్పిన మాటలు అవాస్తవమని అన్నారు. ముంబై నుంచి శంషాబాద్ చేరుకున్న రేవంత్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రేవంత్. కొంచెం భయవాళ్ళు చేయండి, పోస్టర్ ఫోన్ చేయండి. అది షో చేయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ ఐడల్ గెలిచినటువంటి రేవంత్ కి ఘన స్వాగతం చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఆయన్ని ఆహ్వానించడం, అలాగే తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మొదటిసారి ముంబైలో గెలిచిన తర్వాత హైదరాబాద్కి వచ్చినటువంటి రేవంత్ ఫీలింగ్స్ ఒకసారి సార్ చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? నేను బ్రహ్మాండంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్, దానికి తోడు మీ అందరి సపోర్ట్, నా కష్టానికి తోడు మీ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి గెలిచాను. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్. ఇది మామూలు స్టేజ్ కాదండి ఇండియన్ ఐడల్ 9 అనేది. ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా జరుగుతున్న ఈ కాంపిటీషన్లో, అండ్ దట్టు నాకు భాష రాకుండా కేవలం నేను నేర్చుకున్న కాస్త మ్యూజిక్తోని అంటే నేను బేసిక్స్ వరకే నేర్చుకున్నాను. పెద్దగా క్లాసికల్లో నాకు అంత పరిజ్ఞానం లేదు. అండ్ అలాంటిది మహామహులు ఎంతోమంది పార్టిసిపేట్ చేసిన ఈ కాంపిటీషన్లో నేను నాకంటూ ఒక స్థానాన్ని కల్పించుకొని అండ్ నేను గెలిచి ఇవాళ అది కూడా సచిన్ టెండూల్కర్ గారి మీదుగా నేను ట్రోఫీ తీసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీ అందరి ముందు, మా అమ్మగారి ముందు, మా బ్రదర్, మా ఇంట్లో వాళ్ళందరి ముందు, అండ్ కొన్ని కోట్ల మంది భారతీయులు ముందు ఇవాళ నేను ఇండియన్ ఐడల్గా ఉన్నానంటే అది మీ అందరికి చాలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. నాకు పాట ఇచ్చి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్, స్పెషల్లీ కీరవాణి గారికి, కోటి గారికి, చక్రి గారికి, మణిశర్మ గారికి, సాయి కార్తిక్ గారికి, జేబీ గారికి, వసంత్ గారికి, అండ్ ఆశీర్వాద్ సార్కి, రామాచారి గారికి, అండ్ ప్రతి ఒక్కరికి అండి పేరు పైన నేను ఎవరిదైనా పేరు మర్చిపోతే నన్ను దయచేసి క్షమించండి. అందరికీ కూడా. అండ్ చాలామంది చెప్తున్నారు బాలీవుడ్లో స్థిరపడ్డారని. నేను ఎప్పుడు చెప్పలేదండి బాలీవుడ్లో స్థిరపడాలని. అఫ్కోర్స్ నేను స్థిరపడాలనుకుంటున్నాను. మ్యూజిక్ ఎక్కడుంటే దానికి ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పి నేను ఇంత ముందు కూడా చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. అండ్ తర్వాత హిందీలో కూడా నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ అవకాశం వదలకుండా మనం ఇంకా బాగా మన తెలుగు జాతికి ఇంకా మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి ప్రశంస మీరు అతి గొప్ప ప్రశంసగా ఫీల్ అయ్యారు ఈ మొత్తం జర్నీ? ఎవరి ప్రశంసలు అంటే చాలామంది ఉన్నారు సార్. వచ్చిన ప్రతి ఒక్క బాలీవుడ్ ఆర్టిస్ట్ కానీ, వచ్చిన ప్రతి ఒక్కరు హీరో వాయిస్ నీకు తప్పకుండా ఇది బాలీవుడ్కి సూట్ అవుతుంది. అండ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ టు బాలీవుడ్, అండ్ తప్పకుండా బాలీవుడ్లో నువ్వు అనుకున్న సాధిస్తావు అని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అను మాలిక్ గారు అండ్ సోను నిగమ్ గారు, ఫరా మ్యామ్ గారు, వాళ్ళందరూ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎక్కడైనా తప్పు పాడినా ఏం చేసినా సరే వాళ్ళు దాన్ని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేయడానికి ఒక ఇద్దరు అద్భుతమైన మ్యూజిక్ మాస్టర్స్ ఉన్నారు. సో దానికి తోడు సౌత్ నుంచి మీ అందరి మీడియా సపోర్ట్ ఉంది. మా కో సింగర్స్ అద్భుతంగా మన తెలుగు అబ్బాయి అంటూ వాళ్ళు చేసిన సపోర్ట్ ఇంత అంతా కాదండి. వాళ్ళు ప్రతి వారం కూడా వీడియోలు పెడుతూ మన రేవంత్ అంటూ ఉంటే నాకు ఇప్పటికీ అసలు నేనంటే అంత ఇష్టం వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారే అన్నట్టు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పాటలకు దాదాపు 4 నెలలుగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా హిందీ కానీ? అంటే ఇండియన్ ఐడల్ 2 days అయింది కాబట్టి అండి ఆ బ్యాట్లో మళ్ళీ పడతాం. ఏముందండి మళ్ళీ మామూలే. అంటే ఇదొక నాకు జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ వచ్చిన మంచి పేరుని ఇంకా నా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసి ఇంకా మంచి పాటలు చేసి అందరికీ పాడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా సార్? థ్యాంక్స్ అండి. ఉన్నాను సార్. అంటే హిందీలో ఎలాంటి ఆఫర్స్ కోసం చూస్తున్నారు? సార్ ఎలాంటి ఆఫర్స్ అంటే ఏం చెప్పలేను సార్. నాకు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. రేవంత్ చెప్తుంది పూర్తి స్థాయిలో అందరూ సహకరించారు. అందరి సహకారం వల్లనే నేను ఈ టైటిల్ గెలుచుకోగలిగాను. ఆ పేరును నిలబెట్టుకోవడానికి కావాల్సిన చర్యలని అంతరూపకంగా కష్టపడడం, అలాగే ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి చేయవలసిన చర్యలని తీసుకుంటాను. దానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్లో మునిగి తేలుతాను. ఖచ్చితంగా బాలీవుడ్కే పరిమితం అవుతున్నా అనే విషయాన్ని మాత్రం కాదు. ఎక్కడ సంగీతం ఉంటే అక్కడే
ప్రయత్నం కొనసాగిస్తాను, పాటకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఘన స్వాగతం చెప్పి తీసుకెళ్తున్నారు. ఆయనకి ఈరోజు నిన్న బర్త్డే జరిగిన నేపథ్యంలో ఈరోజు పార్టీ చేసుకోవడం, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళతో కలిసిన తర్వాత మళ్ళీ వెంటనే ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. ఫోటో స్టూడియో.